8:48 a.m. 28th November 2024, Thursday morning. Brother Rajababu Mosaganti, founder, God, servant of S. Rakthamejaya Ministries. Mobile number 9292201542, 9966327361, 6281317132. టెక్నో ఫార్మింగ్. రైతులు డ్రోన్ ఉపయోగించి పొలం మీద వేస్ట్ గడ్డి మునిసిపోద్ది కదా, దాని మీద యాసిడ్ ఎలా స్ప్రే చేస్తారో చూడండి. డ్రోన్ ఉపయోగించి మీకు చూపిస్తాను. ఎవరిదండి డ్రోన్ అది? ఎవరిది డ్రోన్ అది? ఏమండి, పోలీసులు మిమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు. మేము కంప్లైంట్ ఇచ్చాం. దయచేసి ఉండదు. దీంట్లో గొడవలు అవుతున్నాయి. ఇంట్లో గొడవలు అవుతున్నాయండి. ఆ ఇంటి ఓనర్కి మాకు గొడవలు ఉన్నాయి. లక్షలు ఇవ్వాలి మాకు, నష్టం చేశాడు. రావద్దండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. చెప్పించుకోవద్దు. మీకు చాలా గౌరవంగా చెప్తున్నాం మేము. ఏమండి, అంతే కదా? పక్కనే గొడవలు, ఎన్ని గొడవలు పెట్టేశారు వాళ్ళు వరిసేవాళ్ళు ఇదివరకు మాకు. ఇది వీళ్ళిద్దరూ ఉంటున్నారు, వెళ్ళిపోమన్నా వెళ్ళలేదు వాళ్ళు. అదే చెప్తున్నాం మేము. పోలీసు కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళు ఖాళీ చేయట్లేదు. వింటలేదండి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు తెలియవు. కొత్త వాళ్ళు ఇదివరకు మా బాబుని చంపేశారు వాళ్ళు. ఏది జాసోగడ్ వాళ్ళ అమ్మ నాన్న పెద్ద కిరాయి హంతకులను ఉపయోగించి చంపేశారు కదా మా బాబుని. ఇలా మా బాబుని ఎలా దిక్కులేని సాగు చచ్చిపోవడం మీకు తెలీదా? మరి మేము ఎంత బాధపడ్డాం. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. అందుకే పోలీసులు చెప్తున్నాను, వాళ్ళు వింటలేదు. ఎవరిదండి ఇది డ్రోను? అచ్చా, దగ్గరికి ఇక్కడ ఏదో తిరుగుతుంటే తీద్దాం వీడియో అనుకున్నాను. వెళ్ళిపోయింది. ఇంక రాదంటారా? డ్రోన్ దగ్గర నుంచి షూట్ చేద్దామంటే అవ్వట్లేదండి, వెళ్ళిపోయింది. సో రైతులు టెక్నో ఫార్మింగ్ చేస్తున్నారు. అంటే ఆ డ్రోన్లో సంథింగ్ అదే మనం మామూలుగా స్ప్రే చేస్తాం కదా మాన్యువల్గాను, యాసిడ్. ఇప్పుడు ఆ గడ్డి పెరిగిపోయింది. అక్కడప్పుడు ఆకుమెంట్ వేయాలంటే ఆ గడ్డి అంతా కోసి కట్టలు కట్టి మోపులు కట్టి బయట పడేసి అప్పుడు ట్రాక్టర్తో దున్నించాలి. లేదంటే ట్రాక్టర్ బ్లేడ్లు చుట్టుకుపోద్ది. సో ఆ విధంగా దుక్కు అవ్వదు అనమాట. అందు గురించి దానికి ఏంటంటే యాసిడ్ కొట్టిస్తే స్ప్రే చేస్తే అది యాసిడ్కి చచ్చిపోద్ది. యాసిడ్కి చచ్చిపోయిన తర్వాత నీళ్ళలో కుళ్ళిపోద్ది. కాబట్టి ట్రాక్టర్ బ్లేడ్కి ఇంకేమది అడ్డుపడదు, కట్ అయిపోద్ది. ఇంకా చేనుకి ఎరువు అవుతుంది. సో ఆ విధంగా డ్రోన్ని ఎగరేసి ఇదివరకు మనిషి స్ప్రే చేయాలంటే ఒక ఎకరానికి కనీసం ఫాస్ట్గా స్ప్రే చేసినా ఒక అర్ధగంట పట్టేది. ఇప్పుడు మనిషి
డ్రోను ఉపయోగించి 5 నిమిషాల్లోనో లేదా 10 నిమిషాల్లో డ్రోన్ తోటి స్ప్రే చేస్తున్నారు. డ్రోన్ అలా దూరం వెళ్ళిపోయింది. దగ్గర నుంచి షూట్ చేద్దామండి. సో టెక్నో ఫార్మింగ్ అండి, డ్రోన్ తోటి ఫార్మింగ్ చేస్తున్నారు రైతులు. ఇదివరకు ఎక్కడో పెంచేవారు ఆ డ్రోన్ని. ఇప్పుడు మన వరకు ఈ ఆంధ్రాలో ఇక్కడ వరకు కూడా డ్రోన్ వచ్చిందంటే కొంచెం చెప్పాలంటే ఒక విధంగా అడ్వాన్స్మెంటే. ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజుబాబు మోసగంటిలో వేస్తాం, చూడండి. జస్ట్ ఐడియా, ఓన్లీ కాన్సెప్ట్ కోసం, ఐడియా కోసం. సో అందరు రైతులు కూడా టెక్నో ఫార్మింగ్కి మొగ్గు చూపుతూ టెక్నాలజీని ఫార్మింగ్ కోసం ఉపయోగించుకుంటూ ఫార్మింగ్ సెక్టర్కి అధిక లాభాలు పొందాలని ఆశిద్దాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రాజబాబు మోసగంటి. ఇటువంటి వీడియోలు తీసి ఛానల్ వేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. నలుగురికి ఉపయోగపడతాయి కదా. మన బతుకు ఎలా పోయినా కానీ నలుగురు బతుకులు బాగుపడాలనేది నా బ్లడ్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. సో మన బతుకు ఎలాగపోయినా కానీ నలుగురు బతుకులు బాగుండాలి అనేది మా బ్లడ్లో ఉంది. మా ఫాదర్ కూడా అంతే. ఇదివరకు ఇంట్లోకి లేకపోయినా పాప వీళ్ళందరికీ పేదవారికి పెట్టేవాడు ఆయన. మా పిల్లలకి లేకపోయినా, అంటే మేము పిల్లలం కదా, ఆయన పిల్లలకి లేకపోయినా బయట పెట్టేవాడు. ఆ నేచర్ మాకు వచ్చింది. మేము పెట్టడానికి ఏం లేదు కనుక వీడియోలన్నీ తీస్తున్నాం. చూసారా, మా ఇల్లు కూలిపోతుంది. కూలిపోతున్న ఇల్లు ఏం చూపించుకుంటాంలేండి, బతుకు సిద్ధమైపోయింది. ఈ ప్లేస్లో ప్రేయర్ హాల్ ఒకటి నిర్మిస్తున్నామండి, 10x20 హాల్. దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇదిగో చూడండి, ఈ కాలు ఉన్నా లేనట్టే దేవుడే నడిపిస్తున్నాడు. నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే 2 సార్లు యాక్సిడెంట్, 2012, 2021 అన్ని మేజర్ యాక్సిడెంట్లు. ఇంకా నడుపుతున్నానంటే గాడ్స్ గ్రేస్. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఇటు 20, ఇటు 20, అటు అడ్డం 10, 20x10 ప్రేయర్ హాల్ నిర్మించాలనుకున్నాం. ఫ్యూచర్లో ప్రభు ఉచితమైతే ఈ హాల్ ఇలాగా నార్త్ సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది. 10, ఇంకొక 10, 10 అడుగులు, ఇంకా 10 అడుగులు అలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇప్పుడున్న ఇల్లుని మెల్లమెల్లగా కోలుగొట్టేసి కట్టాలి. సో ఫండ్ రైజ్ చేస్తున్నాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు దేవుని చేత ప్రేరేపణ కలిగి మీరు దేవుని ప్రేమను బట్టి మాకు ఫండ్ సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. బలవంతం ఏమీ లేదు, అడిగేసామని ఫీల్ అవ్వద్దు. మరి అడగకపోతే ఎవరికి తెలియదు కదండి, అందుకు అడుగుతున్నాం. సో మరి తప్పకుండా మీకు దేవుని కోసం మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభు మీకు రుణపడి ఉండకోకుండా మీరు ఇచ్చే ప్రతి రూపాయిని ఒక 1 కోటి రూపాయలుగా బ్లెస్ చేసి మీకు రూపాయికి 1 కోటి రూపాయలు దేవుడు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తాం. కొన్ని అది ఆలస్యమైనా మీకు కొన్ని కోట్లు అయితే వస్తాయి. మరి మాకు సహాయం చేయడం ద్వారా మీరు కోటేశ్వర్లు కావచ్చు. గ్యారంటీ సర్టిఫికేట్ మాత్రం అడగండి నన్ను, ఎందుకంటే నాకే గ్యారంటీ లేదు. ఇది ఎప్పుడు నిర్మాణం చేసి కంప్లీట్ చేస్తానో నాకే గ్యారంటీ లేదు. అందుకు గ్యారంటీ సర్టిఫికేట్ అడగండి. మీకు కోట్లు ఎలాగ వస్తాయి అనేది దేవుడే ఇస్తాడు. మీరు అడిగితే ఉండండి. ఆ చర్చ్ కోసం మేము చందా ఇచ్చాము. మేము 500 రూపాయలు ఇచ్చాము. మరి మాకు 500 కోట్లు ఇస్తావా లేదా అని దేవుడిని అడుగుతూ ఉండండి. మీ ప్రార్థనకైనా చక్కగా నవ్వుకుంటూ. సో ఎందుకంటే మానవ జ్ఞానం దేవుని జ్ఞానం ముందు వెరితనంగా ఉంటుంది కాబట్టి ఆయన నవ్వుకుంటూ ఆయన ఇవ్వాలనుకున్నదల్లా మీరు అడిగిందంతా ఇవ్వచ్చు, అడిగిన దానికంటే అధికంగా ఇవ్వచ్చు, అడిగిన దానికి సగం ఇవ్వచ్చు, అడిగిన దానికంటే బాగా తక్కువ ఇవ్వచ్చు. మొత్తం మీద ఇస్తాడు, రుణపడి అయితే ఉండడు. ఓకేనండి. సో ప్రేయర్ చేయండి. మరి
నా మాటలు ఇలాగ ఉంటాయి, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇదివరకు చక్కగా గ్రాంధికంగా అన్నీ మాట్లాడి వీడియోలు పెడితే చూసే దిక్కే లేదు, లైక్ చేసేవారు లేరు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేవారు లేరు. అందుకు మరి లాంగ్వేజ్ మారిపోయింది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అనే టైప్ ఏదో సామెత ఉంటుంది కదా. సో ప్రజలు ఎలాగ ఉన్నారో అలాగ మనం కూడా మారితే అందరికీ మనోడే బాయ్ అని చెప్పి అప్పుడన్నా కొంచెం లైక్ చేసి వీడియో చూడొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు అని. సో మొత్తం మీద నా భాషను బట్టి మీరు ఏదో మోటోడు పల్లెటూరోడు అనుకోవద్దండి. ఇదివరకు నేను హైదరాబాద్లో ఉన్నాను ఒక సుమారుగా ఒక 10 సంవత్సరాలు. 89లో వెళ్ళి 2015 వరకు హైదరాబాద్లోనే ఉన్నానండి. అంటే కంటిన్యూస్గా లేకపోయినా కానీ మొత్తం మీద హైదరాబాదు తెలంగాణలోనూ ఉన్నాను. ఫ్యామిలీ 96లో ఫ్యామిలీ ఏర్పడింది. తర్వాత విదేశాలు కూడా వెళ్ళాను. సో ఇలాగా ఉద్యోగరీత్యా ప్రైవేట్ ఎంప్లాయీ ఒక దేవుని దయ వల్ల ప్రైవేట్ ఎంప్లాయీగా ఒక 50,000 రూపాయల శాలరీకి వెళ్ళాను. ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా. దేవుడు ఆ విధంగా హెచ్చించాడు. కానీ మరి ఇప్పుడు సేవలోకి వచ్చాను కనుక, దేవుని సేవలోకి వచ్చాను కనుక దేవుని సేవకు సమర్పించుకొని ఇక్కడ ఒక చర్చ్ ఒకటి కట్టుదాం అనుకుంటున్నానండి. మా తండ్రి కోరిక అది, మా కోరిక కూడా. నా కోరిక, మా తండ్రి కోరిక. మా తండ్రి ఆఖరి దశలో మంచి భక్తుడే అయిపోయాడు. ఆయన ద్వారా కొన్ని బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఒక 100 బైబిల్ అని అనుకున్నాం. కానీ మా పక్కోళ్ళు కోర్టు కేసు ఉండడం వల్ల మా ఇంటికి డ్యామేజ్ చేశారని వాళ్ళ మీద కేసు వేయడం వల్ల మా ఫాదర్ని కొంచెం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేలా చేసి, ఆయన కోపం ఎక్కువ, మాట అంటే పడ్డు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేలా చేసి పాలకొల్లు రైల్వే స్టేషన్ అవతల చంపేశారండి. నేను జ్యేష్ఠునిగా ఆయన బాడీ దగ్గరికి వెళ్ళి నేను బాడీ తీసుకురాలేదు. కానీ మా తమ్ముడు, మా చిన్న కొడుకులు వీళ్ళు అందులో వాళ్ళకి తోటి కుమ్మక్క అయిపోయి మా ఊళ్ళేనండి. ఇప్పుడు మన సొంత ఇంట్లో అందరూ ఒకేలా ఉంటారు కదా. అన్న అంటే తమ్ముళ్ళు పడదు. అలాగా మా ఫాదర్ని పడదొబ్బారు కిరాయి హంతకులు. ఆ కిరాయి హంతకుల్లో మా వాళ్ళు కూడా ఉన్నారనేది మా అనుమానం. ఎంత బాధ అయింది. తర్వాత పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇంకేం బాడీ ఉంటుందండి, గడక కట్టి ఇచ్చారనమాట. ఆ విధంగా ఆయన బాడీని తీసి తెచ్చుకొని సమాధి చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టి ఇక్కడ చర్చి నిర్మించిపోతున్నామండి. ఈ చర్చి వల్ల కొంతమందికైనా ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ ప్రమైసెస్. ఎందుకంటే ఈ ప్రమైసెస్లో ఆల్రెడీ ఆరాధన జరిగింది, ప్రేయర్ పెట్టాము. ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ప్రేయర్ జరిగిందండి, సండే వర్షిప్ జరిగింది. అందుకే మరి దేవునికి ఈ స్థలంలో ఆరాధన జరగాలి కనుక దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ వీలుని బట్టి, దేవుని ప్రేరేపణను బట్టి, ప్రేమను బట్టి సంతోషంగా డొనేషన్ పంపించండి. మా యూపీఐ ఐడి 9292201542 @gio స్మాల్ లెటర్స్ JIOGO. లేదంటే యూపీఐ నెంబర్ చెప్తున్నాను, 4268-1968 4268-1968. ఈ నెంబరు యూపీఐ నెంబర్. ఇది కొట్టినా, ఇది ఎంటర్ చేసినా, అది ఎంటర్ చేసినా నా పేరు వస్తుంది, రాజబాబు మోసుగంటి. సో ఇది ఎలాగంటే ఫోన్పేలోకి వెళ్ళి మీరు బ్యాంక్ యూపీఐ పేమెంట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి యూపీఐ నెంబర్ ఇస్తే నా పేరు వచ్చేస్తుంది. మీరు అమౌంట్ ఎంత పంపించాలనుకుంటున్నారు సంతోషంగా పంపించండి, ధారాళంగా. మాకు అంతది. మీ ఫోన్ నెంబర్ అందులో వస్తుంటే మీకు కాల్ చేసి మీకు మాట్లాడతాం. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ కొంతమంది మీ యూపీఐలో ఫోన్ నెంబర్ ఉండదు, అప్పుడు మీరు మాకు ఒక SMS పంపించినా మీకు SMSకి రిప్లై ఇస్తాం, మీ గురించి ప్రేయర్ చేస్తాం. ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సో ప్రభు పనిలో మీరు పాలు పంపులు పొందడం దేవుని మీకు ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరం. ధన్యవాదములు.